దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు దయచేసిన వాక్యాన్ని బట్టి ఈరోజున ప్రతి ఒక్కరికి బోధనాస్తున్నాం. అపోస్తల కార్యాలయంలో బైబిల్ స్టడీ జరిపించడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. లాస్ట్ వీక్ కొన్ని తలంపులు అందించాడు. నేను కూడా అపోస్తల కార్యాలయం 2వ వారంలో రెండో అధ్యాయంలో లాస్ట్ టైం మనం ధ్యానిస్తున్నాం. పెంతెకోస్తు దినం బట్టి ఈరోజు 2వ అధ్యాయం అపోస్తలు 5 నుంచి 13 వరకు చదువుకుంటాం. అపోస్తల కార్యాలయంలో 2వ అధ్యాయం 5 నుంచి 13. ఆ కాలమున ఆకాశం కింద నుండి ప్రతి జనంలో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండి ఈ శబ్దం కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో మాట్లాడుట విని కలవరపడి అంతటా అందరూ విభ్రాంతి మంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుతున్న మీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే. ఇదేమి పార్థియుల, మాదీయుల, లీవీయుల, మెసొపొతామియా, యూదయ, కప్పదోకియ, పొంతి, ఆసియా, ఫ్రిగియా, పంఫిలియా, ఐగుప్తు అను దేశములందరి వారు, కురేనీ దగ్గర లిబియా ప్రాంతమునందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదామత టూరిస్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొని అందరూ విభ్రాంతి నుండి ఎటు తోచక ఇదేమొకను అని ఒకరితోనొకరు చెప్పుకొని, కొందరైతే మీరు కొత్త మద్యం నిండి ఉన్నారని అపహాస్యము చేసి మరలా వచ్చిన ప్రార్థిస్తున్నా. వాక్యాన్ని మేము చదువుతున్నాం. ధ్యానిస్తుండగా మీకు జ్ఞానం దయచేయండి. అందరికీ అవసరమైన మాటలు మీరే అందించి మీ నామానికి మహిమను తెచ్చుకున్న మా రక్షకుడు విమోచకుడైన యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. భాగంలో మనం చూసినట్లయితే లాస్ట్ టైం మనము 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల వరకు పెంతెకోస్తు దినం అంటే ఏంటి అనే కంపారిజన్ మనం చూసాం. మరి పెంతెకోస్తు దినము పస్కా దినం తర్వాత 50 రోజుల తర్వాత వస్తుందని, 50 days ఆఫ్టర్ పస్కా దినం తర్వాత అని, అలాగే పాత నిబంధన గ్రంథంలో కూడా పెంతెకోస్తు వారు చెప్తున్నారు. పస్కా పశువు బలి అర్పించినప్పుడు వారు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన 50 రోజుల తర్వాత అక్కడ జరిగిన సంగతులు, పాత నిబంధనలో కొత్త నిబంధనలో జరిగిన సంగతుల గురించి మనం లాస్ట్ టైం మాట్లాడుతున్నాం. అక్కడైతే మరి 50 రోజుల తర్వాత పస్కా పండుగ తర్వాత సీనాయి పర్వతంలో 10 ఆజ్ఞలు ఇవ్వబడినాయి. అయితే ఈ నూతన నిబంధనలో మరి యేసుక్రీస్తు చనిపోయి మృతి తిరిగి లేచిన పస్కా పశువు అయిన యేసుక్రీస్తు చనిపోయి లేచిన తర్వాత 50 రోజుల తర్వాత మరి పెంతెకోస్తు పరిశుద్ధాత్మ ఇవ్వబడింది. పాత నిబంధన గ్రంథంలో 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. కొత్త నిబంధన గ్రంథంలో పెంతెకోస్తు దినంలో దేవుడు తన ఆత్మను కుమ్మరించాడు అని కొన్ని విషయాలు మనం చూస్తున్నాం. మరి ఆత్మ వారి హృదయాల మీద నాలుకలుగా దిగి మరి అక్కడ జరిగిన కార్యాన్ని బట్టి వారు ఆత్మతో నిండిన వారై మరి అన్ని భాషలతో మాట్లాడిన విషయం మనం 1 నుంచి 4 వచనాల్లో చూస్తాం. ఇప్పుడు 5 నుంచి 13 వచనాల్లో మనం చదువుతున్న ఈ వాక్య భాగంలో మనం గమనిస్తే
ఈరోజు చిన్న మెసేజ్ చెప్తాను 20 మినిట్స్ లోపల. ప్యాసేజ్ స్టడీ లాగా చేద్దాం. 6 నుంచి 8 వచనాలు మనం చూస్తే అక్కడ మనం 5వ వచనం గమనిస్తే యెరూషలేములో మరి ప్రతి జనంలో నుండి వచ్చిన భక్తి గల యూదులను మాత్రం చూస్తాం. సో ప్రతి జనంలో నుంచి వచ్చిన భక్తి గల యూదులు అక్కడ ఉన్నట్లుగా 5వ వచనంలో చూస్తాం. అయితే 6 నుంచి 8 వచనాల్లో శబ్దం కలిగినప్పుడు ఏం జరిగిందంటే ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడి అనే మాటను చూస్తాం. అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుతున్న వీరందరూ గలలీయులు కాదా అనే మాటను చూస్తాం. దేవుని సంకల్పంలో మరి దేవుడు సంఘానికి పునాది వేస్తున్న సందర్భాలు ఇవి. దేవుడు తన ఆత్మను ఏ విధంగా వాడుతున్నాడో మనం ఇక్కడ చదువుతున్నాం. ఇక్కడ మనం చూస్తే మరి యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు అన్న మాట ఏంటంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసుక్రీస్తు చెప్పాడు. అయితే అది ఎలా నెరవేరుతుంది అని మనం దేవుని సంకల్పంలో ఆలోచిస్తే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలంటే ఇప్పుడు మనము సర్వలోకంలో సర్వ సృష్టి అనగానే దేర్ ఆర్ డిఫరెంట్ లాంగ్వేజెస్ కదండి. మరి అమెరికాలో ఇంగ్లీష్ మాట్లాడతారు, ఆఫ్రికాలో ఆఫ్రికన్ లాంగ్వేజ్ మాట్లాడతారు, కన్నడలో జర్మనీలో జర్మనీ లాంగ్వేజ్ మాట్లాడతారు. మరి అందరికీ సువార్త అందాలంటే ఎలా? మరి యేసుక్రీస్తు శిష్యులకు చెప్పిన మాట ఏంటంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి అది జరగాలంటే ఇది జరగాలి దేవుని సంకల్పంలో. మరి భాషలు మరి అందరికీ అర్థమయ్యేలా మాట్లాడాలంటే దేవుని సువార్త సర్వలోకానికి సర్వ సృష్టికి అందాలంటే మరి దేవుని ప్రణాళిక మనం గమనిస్తే ఎంతో అద్భుతంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. దేవుడు ఏం చేస్తున్నాడంటే మరి ఆ కాలంలో భూమి కింద ప్రతి జనము అనే మాట మనం చూడొచ్చు. ప్రతి జనంలో నుండి యూదులు భక్తి గల యూదుల్ని యెరూషలేములో సమకూరుస్తున్నాడు. గాడ్ ఈస్ గ్యాదరింగ్. ఫస్ట్ థింగ్ ఏం చేస్తున్నాడంటే సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలంటే ప్రతి ప్లేస్ నుండి జనాలు దేవుని వాక్యాన్ని వినాలి. ఫస్ట్ విషయం మనం చూస్తే మరి దేవుడు గ్యాదర్ చేస్తున్నాడు, వారిని అక్కడ సమకూరుస్తున్నట్లుగా మనం ఈ వచనాలు గమనిస్తాం. మరి దేవుడు వారిని డిఫరెంట్ పరిస్థితుల ద్వారా వేరే వేరే సర్కమ్స్టాన్సెస్ ద్వారా ప్రతి జనంలోని ప్రజలను అక్కడ సమకూర్చాడు అని 5వ అధ్యాయంలో మనం చూస్తాం. 6 నుంచి 8 వచనాల్లో మనం చూస్తే సమకూర్చిన వారికి ఇప్పుడు దేవుని వాక్యం అందించారు. సర్వలోకానికి మరి దేవుని వాక్యం వెళ్ళాలంటే కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకుని అక్కడ సమకూర్చినప్పుడు వారికి దేవుని వాక్యం అందింపబడాలంటే వారి భాషలో అది అందింపబడాలి. వారికి అర్థమయ్యేటట్టు మరి వారి భాషలో అందింపబడాలి. కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మను వారి మీదకి పంపిస్తున్నాడు, గలిలయల మీదకి పంపిస్తున్నట్టు మనం చూస్తాం. ఒకసారి మనం భాషల గురించి ఆలోచన చేస్తే మరి ఆదికాండం 11వ అధ్యాయంలోకి వెళ్తే మనం ఇక్కడ ఏమైందో తెలుసు కదా. బాబేలు పర్వతం లేక టవర్ ఆఫ్ బాబెల్, బాబెల్ గోపురం దగ్గర ఏమైందో మనకు తెలుసు కదా. వాళ్ళందరూ ఏమనుకున్నారంటే అందరం కలిసి మనము ఆకాశం ఎత్తుగా మనము పర్వతాన్ని లేక గోపురాన్ని కట్టుకుందాం రండి అని ఒకరితో ఒకరు అనుకున్నప్పుడు వారు తమను తామే మహిమపరుచుకోవాలి అని అనుకున్నప్పుడు దేవుని సంకల్పం ప్రకారము అక్కడ భాషలు స్టార్ట్ అయ్యాయి. అక్కడ దేవుడు వారి భాషను తారుమారు చేశాడు. అంతకుముందు ఒకటే భాష ఉండేది. ఆదికాండం 11వ అధ్యాయం ముందు మనం గమనిస్తే ఒకటే భాష ఉండేది. అక్కడ 11వ అధ్యాయంలో మనం చూస్తే ఆదికాండం 11వ అధ్యాయం మొదటి నుంచి మనం గమనిస్తే భూమి అన్నంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండేది అనే మాట మనం చూస్తాం. అయితే వారు మరి ఈ విధంగా ఏమంటున్నారంటే మనం ఒక గోపురం కట్టుకొని 4వ వచనంలో
పేరు సంపాదించుకుందాం రండని మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. మీరందరూ చెదిరిపోకూడదు అంటున్నారు. ఓకే, చెదిరిపోకుండా ఒకటే దగ్గర ఉండి ఒకటే భాష మాట్లాడుతాం అనుకున్నప్పుడు మరి దేవుడు చేసిన కార్యం ఏంటంటే అక్కడ వారి భాష తారుమారు చేసినట్టుగా మనం కింద చూస్తాం. 8వ వచనంలో మనం చూస్తే 7వ వచనంలో కనుక మనం దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా ఇక్కడ వారి భాషను తారుమారు చేయకుండాని అనుకునేను అనే మాట మనం చూస్తాం. ఇది ఎవరు అనుకున్నారంటే 6వ వచనం చూస్తే అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒకటే, వారికి అందరికీ భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీద వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు. కనుక మనం దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా వారి భాషను తారుమారు చేయదని అనుకునేను. యెహోవా దేవుడు అక్కడ భాషను తారుమారు చేయడానికి ఏం చేశాడంటే ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదని అనుకుని అలాగన యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. కనుక వారు ఆ పట్టణము కట్టుట మానిది అనే మాట మనం చూస్తాం. దేవుడు అక్కడి నుంచి వారిని చెదరగొట్టినప్పుడు భాషలు పుట్టాయి. అప్పటి వరకు ఒకటే భాష ఉండేది. ఓకే, అప్పటి వరకు బాబేలులో ఒకటే భాష ఉండేది. అయితే వారు గోపురాన్ని కట్టుకొని తమను తాను మహిమపరుచుకోవాలనే తలంపు కలిగింది కనుక దేవుడు వారిని తారుమారు చేసి చెదరగొట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఆ విధంగా చెదరిపోయిన ప్రజలు తర్వాత యూదులు కూడా చెదరిపోయినట్లుగా మనం చూస్తాం. వంశావళి మనం లాస్ట్ టైం హిస్టరీ చూసేటప్పుడు నోవా వంశావళి నుంచి ఎలాగూ 3 జనాంగాలు వచ్చారు, షేము, హాము, షాపెతు నుంచి. అలాగే వారు చెదరిపోయినట్టుగా మనం చూస్తున్నాం. చెదరిపోయిన వారు వేరే వేరే భాషలు మాట్లాడే వారుగా ఉన్నారు. ఇప్పుడు సర్వలోకానికి సర్వ సృష్టికి దేవుని సువార్త అందించబడాలంటే వారి భాషలో వారికి అర్థమయ్యేటట్లు మాట్లాడే శక్తి వారికి దయచేయాలి. కనుక బాబేలులో ఏమైందంటే మనుషులందరూ తమ మహిమ కొరకు గోపురం కట్టాలనుకున్నారు, అది చేయలేకపోయారు. అందుకే వారి భాష తారుమారైంది. అయితే పెంతెకోస్తు దినం ఏమైందంటే దేవుడు వారందరినీ ఏకపరుస్తున్నాడు. వేరే వేరే భాషలు మాట్లాడే వారందరికీ యేసుక్రీస్తు సువార్త ప్రకటించబడుతున్నట్టుగా మనం చూస్తాం. సర్వ సృష్టికి దేవుని సువార్త అందించబడాలంటే ఈ కార్యము దేవుని సంకల్పంలో జరగాలి. కనుక పెంతెకోస్తు దినం నాడు దేవుని ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇస్ ఎంపవరింగ్ దెమ్. గలిలయులు కారా అనే మాట మనం చూస్తాం. వీరందరూ గలిలయులు కారా, చదువు రాని గలిలయులకు వేరే వేరే భాషలు మాట్లాడే శక్తి దేవుడు దయచేసినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు ఏమైనా చేయగలడు అనే నిదర్శనం మనం ఇక్కడ చూస్తాం. దేవుని సువార్త పని వ్యాపించబడాలంటే దేవుడు తన సంకల్పం చొప్పున ఏదైనా చేయగలడు. భాషలతో మాట్లాడే శక్తి వారికి దయచేసినట్టుగా మనం చూస్తున్నాం. అన్ఎడ్యుకేటెడ్ ఫిషర్మెన్ లేక చేపలు పట్టే వారిని తీసుకువచ్చి దేవుడు వారికి శక్తి దయచేసి అందరికీ సువార్త వినబడేటట్టుగా చేసినట్టుగా 6 నుంచి 8 వచనాల వరకు మనం చూస్తాం. మనలో ప్రతివాడు తాను పుట్టిన భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే, ఇదేమి అని వారు ఆశ్చర్యపోయారు. ప్రతి వారు వారి భాషలో మాట్లాడుట వారు వింటున్నాడు. బాబేలులో భాషలు తారుమారైతే ఒకరి భాష ఒకరికి అర్థం కాలేదు. ఇక్కడైతే అందరికీ అర్థమయ్యే భాష, కొంతమంది అనేక భాషలు మాట్లాడుతున్నారు. అక్కడ అనేక మంది ఒకటే భాష ఉన్నప్పుడు దేవుడు వేరే వేరే భాషలు అక్కడ సృష్టించి తారుమారు కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. కానీ ఇక్కడ
మరి దేవుడు అందరినీ జతపరుస్తున్నాడు యేసుక్రీస్తు విషయంలో. మరి యేసుక్రీస్తు గురించి, దేవుడి గురించి అందరికీ మరి సువార్త తెలియాలంటే, అందరికీ అర్థమయ్యే విధంగా మనం మాట్లాడాలంటే మరి పరిశుద్ధాత్మ దేవుడు వారికి శక్తి దయచేయాలి అనే మాట మనం చూస్తున్నాం. దే ఆల్ బికమ్ యునైటెడ్. యేసుక్రీస్తు సువార్త విషయంలో, యేసుక్రీస్తు మరణ పునరుద్ధాన విషయంలో, యేసుక్రీస్తు లోకాన్ని ప్రేమించే విషయంలో మనం చూస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆ వార్త మరి లోకంలో ఉన్న వారికి అందరికీ అందాలంటే మరి దేవుడు ఈ విధంగా ఆత్మ శక్తి వారికి దయచేసి మరి అన్ని భాషల్లో మాట్లాడేటట్టు వారిని ఎక్విప్ చేసిన సందర్భమని మనం చూస్తున్నాం. మరి పరిశుద్ధాత్మ శక్తి వారికి దయచేసింది. ఎందుకంటే వారికి అర్థమయ్యే విధంగా వారు మాట్లాడినట్లుగా మనం చూస్తాం. 9 నుంచి 11 వచనాలు మనం చూస్తే మరి అనేక నేషన్స్, భారతీయులు, మహదీయులు అనే పెద్ద లిస్ట్ ఉన్నది. నేషన్స్ అన్నిటికీ మరి అందరికీ దేవుని సువార్త అందింపబడాలి. అందుకే ప్రతి జనంలో నుండి వచ్చిన భక్తిగల యూదులు అనే మాట మనం చూస్తున్నాం. ప్రతి జనంలో దేవుడు కొంతమంది భక్తిగల యూదులను ఏర్పరచుకొని వారిని యెరూషలేమునకు తీసుకుని వచ్చి వారికి మరి దేవుని సువార్త అందించబడాలి. ఆల్ నేషన్స్ ఆర్ వన్. మరి దేవుని దృష్టిలో సువార్త అన్ని దేశాల వారికి ప్రకటింపబడాలి. ఈ యొక్క గ్రూప్, ఈ దేశ పేర్లు మనం చూస్తుంటే, నేషన్స్ చూస్తుంటే, ఈ దేశాలన్నీ కూడా భారతీయులు, మాదీయులు, ఎదోమీయులు, మెసొపొతేమియా, యూదయ, ఈ డిఫరెంట్ నేషన్స్ అన్ని మనం చూస్తుంటే ఈ నేషన్స్ అన్ని కూడా మరి భూమిలో నుండి డిఫరెంట్ కార్నర్స్, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, దక్షిణం, పడమర, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, 4 ప్రక్కల నుండి జనాలు వచ్చారు. దేవుడు వారు సువార్త విని వారు మార్పు పొంది వారు సంఘంలో చేర్చబడి వారు నేర్చుకొని వారు మరి అపోస్తలుల బోధనందు సహవాసమునందు ఎడతెగక ఉండి వారు తిరిగి వారి దేశాలకు వెళ్ళి అక్కడ దేవుని సువార్త ప్రకటించగా ఈరోజు మనం భూమి దేశం అంతటిలో మరి అనేక భూమిలో ఉన్న దాదాపు 200 కంట్రీస్ లో యేసుక్రీస్తు సువార్త ప్రకటింపబడుట, మరి యేసుక్రీస్తుని గురించి అందరూ తెలుసుకుంటున్న విషయం. దీనికి మరి సార్వత్రిక సంఘానికి మరి యేసుక్రీస్తు వేసిన పునాదిలో దేవుడు తన ఆత్మను వాడుకొని వారు వేరే వేరే భాషల్లో మాట్లాడడానికి వారికి శక్తి దయచేసిన సందర్భం మనం చూస్తున్నాం. మరి పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు వారికి ఆ శక్తి అనుభవించబడింది. మరి భాషలతో మాట్లాడడం అనేది ఇతరులకు అర్థమయ్యేలాగా ఉండాలి. దట్ ఇస్ ద డాక్ట్రిన్. నేను భాషలతో మాట్లాడితే వేరే వాళ్ళకి అర్థం కాకపోతే దాని అర్థం లేదని మనం నెక్స్ట్ వీక్ లోకి వెళ్తే చూద్దాం. పత్రికల్లోనే రాయబడింది వచనం ఏంటంటే మనం భాషలతో మాట్లాడితే అది ఇతరులకు అర్థమయ్యేలా ఉండాలి. భాషలతో మాట్లాడే వరం అనేది ఇప్పుడు లేదు, అది అంతరించిపోయింది అని మరి పత్రికల్లో మనం చూస్తాం. అయితే వీరు భాషలతో మాట్లాడినప్పుడు మరి దేవుని సువార్త మరి అన్ని దేశాలకి మరి అందరికీ అందింపబడదనే ఉద్దేశంతో దేవుడు వారికి శక్తి అనుగ్రహించి మరి వారు వాక్యాన్ని ప్రకటించినప్పుడు మరి అన్ని దేశాలకు మరి దేవుని సువార్త వెళ్ళేటట్లు మరి దేవుడు ఏర్పాటు చేసిన యాక్టివిటీ, ఈవెంట్ పెంటెకోస్తు అని మనం చూస్తున్నాం. దేవుని సంకల్పంలో దేవుడు ఏర్పాటు చేసిన పెంటెకోస్తు దినంలో దేవుడు అందరినీ సమకూర్చి మరి పేతురును మరి శిష్యులను బలపరిచి అందరికీ అర్థమయ్యేలాగా దేవుని సువార్తను వారికి అందించడం, మరి వారు హృదయాలను నంచుకొని మరి యేసుక్రీస్తుని స్వీకరించిన వారు మరి తిరిగి వారి ప్రదేశాలకు వెళ్ళి మరి దేవుని సేవ చేయడం, ఇంకా అనేక మందిని యేసుక్రీస్తు తట్టు ఆకర్షించుకోవడం మనం ఇవన్నీ చూస్తూ ఉంటే మరి దేవుడు మరి సర్వ సృష్టికి ఆది సంబుధుడు. సర్వ సృష్టి మీద ఆయనకు అధికారం ఉంది. ఆయన చింతన ఏంటంటే అందరూ అంతటా మారు మనసు పొందాలి. అందరూ అంతటా మారు మనసు పొందాలంటే అందరికీ దేవుని సువార్త ప్రకటింపబడాలి. అందరికీ దేవుని సువార్త ప్రకటింపబడాలంటే ఆ పెంతెకోస్తు దినం ముందు వారు ఆత్మ తోడిపోబడి వారికి అర్థమయ్యే
వరం యొక్క ఉద్దేశం అది అని మనం చూస్తాం. ఆది సంఘంలో మరి దేవుడు వారికి ఇచ్చిన సంఘానికి మరి సంఘ విశ్వాసులకు ఇచ్చిన తలాంతులో లేక వరములలో ఒక వరం ఏంటంటే భాషలతో మాట్లాడటం. ఇప్పుడు ఆ వరము అంతరించిపోయిందని మనం చూస్తాం. అప్పుడు ఆ వరం యొక్క ఉద్దేశం ఏంటంటే డిఫరెంట్ నేషన్స్ లేక ప్రతి జనంలో నుంచి అక్కడ జనాలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి ఆ వరం వేయబడింది. ఆ వరం ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు ఆ వరం అవసరం లేదు అని మనం చూస్తున్నాం. మనకి ట్రాన్స్లేటర్స్ ఉన్నారు కదా, మీరు ఇంగ్లీష్లో మాట్లాడితే తెలుగులో ట్రాన్స్లేట్ చేయడానికి, తెలుగులో ట్రాన్స్లేట్ చేయడానికి మనము ఏ గ్యాదరింగ్ చూసినా మహా అంటే 1-2 భాషలు మాట్లాడే వారే ఉంటారు. అయితే ఆ రోజుల్లో అనేక భాషలు మాట్లాడేవారు ఒకటే దగ్గర ఉన్నారు. అందుకే ఆ యొక్క వరము వారికి ఇవ్వబడింది. ఈ రోజుల్లో మరి అనేక భాషలు మాట్లాడేవారు ఒకటే దగ్గర కూడుకొని వారికి అర్థమయ్యేలా వాక్యం అందించాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ వరము అంతరించిపోయింది అని మనం చూస్తాం. అయితే ఈ యొక్క కార్యం జరిగినప్పుడు 12-13 వచనాలను మనం చూస్తే అందరూ విభ్రాంతి నొంది ఎటు తోచక ఇదే మగును అని ఒకరితో ఒకడు చెప్పుకొని, కొందరైతే వీరు కొత్త మద్యంతో నిండిన వారై అపహాస్యం చేసి నిండి ఉన్నారని అపహాస్యం చేసి అనే మాట మనం చూస్తాం. సో యూ కెన్ సీ 2 రియాక్షన్స్. మరి దేవుని కార్యములు జరిగినప్పుడు 2 రకాలైన రియాక్షన్స్ లేక ఆలోచనలు, ప్రతిస్పందన మనం చూస్తాం. దేవుని ఆత్మ నింపబడి వారందరూ మరి అన్య భాషలతో మాట్లాడుతున్నారు. ఇది చూసిన వారందరూ కూడా ఇదేమవుతుందో అని ఆశ్చర్యంతో దేవర్ సీకింగ్ అండర్స్టాండింగ్ ఏమవుతుందో అని వారు అర్థం చేసి, కొంతమంది ఏమో ఆ పరిస్థితి ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుందని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. కొంతమంది అయితే విమర్శించినట్లుగా మనం చూస్తున్నాం. కొంతమంది విమర్శించారు అనే మాట మనం చూస్తాం. వీరు మద్యంతో నిండిన వారై ఉన్నారని కొంతమంది విమర్శించినట్లుగా మనం చూస్తాం. దేవుని కార్యాలు జరిగినప్పుడల్లా దేవునికి అభ్యస్తి 2 రకాలైన రియాక్షన్స్ మనం చూడొచ్చు. కొంతమంది నమ్మి విశ్వాసం ఉంచేవారు, కొంతమంది అర్థం చేసుకుని ఇంకా వినాలి అనే ఆశ కలిగిన వారు ఉంటారు. కొంతమంది అయితే విమర్శ చేసేవారు ఉంటారు. ఆ విమర్శ చేయడాన్ని బట్టి మరి అనేక మంది వ్యతిరేకులుగా ఉంటారు. మరి ఆదిమ సంఘంలో మరి అనేక మంది క్రైస్తవులను విశ్వాసంలో హింసించడానికి కారణం ఏంటంటే వారు అపహాసం చేసేవారుగా ఉన్నారు. వారు పరిస్థితులు అర్థం చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. మరి సర్వ సృష్టికి సర్వలోకానికి దేవుని సువార్త అవసరము. దట్ ఈస్ ద నీడ్. మరి పాపంలో జన్మించి పాపంలో జీవించి పాపంలో మరణిస్తే నాశనమునకు వెళ్తారు. పాపం వల్ల వచ్చే జీవితమైన మరణము నుండి తప్పించాలని దేవుని ప్రణాళిక వారందరికీ మరి అర్థం కావాలని యేసుక్రీస్తు లోకానికి వచ్చి వారందరితో చనిపోయాడన్న విషయం వారందరికీ అర్థం కావాలని మరి సువార్త ప్రకటింపబడుతుంటే మరి దే నీడ్ జీసస్ క్రైస్ట్. సర్వలోకానికి సర్వ సృష్టికి యేసుక్రీస్తు అవసరము అనే విషయము సువార్త రూపంగా వారు ప్రకటిస్తుంటే కొంతమంది యాక్సెప్ట్ చేశారు, కొంతమంది రిజెక్ట్ చేశారండి. ఈ రోజుల్లో కూడా మనం సొసైటీలో చూస్తే సొసైటీలో ఉన్న పరిస్థితులను బట్టి మనం ఒకసారి గమనించినట్లయితే సర్వలోకానికి సర్వ సృష్టికి అవసరమైనది ఒకటే. అదేంటిదంటే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడం, అందరూ అంతటా మారు మనసు పొందడం అనే విషయం మనం గమనించాలి. ఆ ప్రణాళికను దేవుడు నెరవేర్చుకోవాలని లోకానికి వచ్చాడు. మనందరి కొరకు, మనుషులందరి కొరకు ఆ కలవరిలో చనిపోయి బాధపడబడి తిరిగి లేచి ఆరంభమే విజ్ఞాపన చేస్తున్న దేవుడిని మరి కొంతమంది అర్థం చేసుకున్నారు, కొంతమంది అపహాస్యము చేశారనే మాట మనం చూస్తాం. మెట్టుకుపోయి ఈ 5-13 వచనాల్లో 3 విషయాలు మనం గమనించడం. మొదటిది మనం చూస్తే దేవుని యొక్క సంకల్పం. మరి ఎలాగా దేవుడు అందరినీ సమకూర్చి దేవుని స్వార్థను అక్కడ ప్రకటించాలి, ఏ విధంగా దేవుడు ఆత్మ శక్తిని వాడుకొని మరి వారికి స్వార్థ ప్రకటించాడో అది మనం చూస్తాం. రెండవది మరి భాషలు
అందరికీ దేవుడు ఎలాగున్నా అందరినీ యునైట్ చేసాడో, సార్వత్రిక సంఘం ఎలాగున్నా అందరినీ ఏకపరిచి అందరికీ సువార్త అర్థమయ్యేలాగా దేవుని ఆత్మ బలం వారికి దయచేసాడు. రెండో విషయం చూసాం. మూడవది ఆ సువార్తకు స్పందన. దేవుని సువార్త సర్వ సృష్టికి ప్రకటించబడడం అనేది ఒక విషయం. రెండవది దేవుని శక్తి దయచేయడం రెండవ విషయం. మూడవ విషయం ఆ సువార్తకు స్పందన. మూడు విషయాలు మనం చూసాం. మరి దేవుని సంకల్పంలో దేవుని చిత్త ప్రకారం ఎవరు నాశనం కావద్దని దేవుడు ఇష్టపడి అందరికీ అంతటా సువార్త ప్రకటింపబడాలని ఆ రోజు సంకల్పించాడు. ఈ రోజు కూడా అదే సంకల్పం. దేవుడు తన ఆత్మ కార్యము మనుషుల మధ్యలో జరిగిస్తున్నాడు. మనుషులకు అందరికీ అవసరమైంది ఒకటే, మన ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి మరి మారు మనసు పొందడం అనేది మనుషులందరికీ అవసరం కనుక మరి యేసుక్రీస్తుని గురించిన సువార్త ఆ విధంగా దేవుడు ప్రకటించాడు. మరి హౌ బి రెస్పాండింగ్, దేవుని సువార్తకు మనం ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాం, ఆయన సువార్తను మనం ఇంకా ఎంతమందికి చెప్పగలుగుతున్నాం. ఈ అపోస్తలులు అయితే మరి అందరికీ సువార్త ప్రకటించిన వారిగా దేవుని తట్టు వారు తెలిపిన వారిగా ఉంటున్నాం. మనము ఎంత మటుకు మరి దేవుని సంకల్పంలో పాలుభాగస్తులుగా ఉన్నాం. దేవుడు చేస్తున్న కార్యాన్ని మనం అర్థం చేసుకుంటున్నామా, దాన్ని అపహాస్యం చేస్తున్నామా, మన హృదయాల్లో మనం గమనించాలి. మరి యేసుక్రీస్తు అందరికీ అవసరం కనుక మనము అందరికీ యేసుక్రీస్తుని పరిచయం చేసే విధంగా మన జీవితంలో జీవించాలి. దానికి తగ్గ సహాయము దేవుడు తన ఆత్మ ద్వారా దయచేశాడు. ఆ రోజుల్లో దయచేశాడు. ఈ రోజుల్లో కూడా మన విశ్వాసులకు దేవుని ఆత్మ సహాయం ఎందుకు దయచేస్తున్నాడంటే అందరూ అంతటా మారుమనసు పొందాలని, మనం వ్యక్తిగతంగా సంఘపరంగా దేవుని సువార్త ప్రకటించాలి. కొంతమంది దేవుని గురించిన వార్తలు వారికి అర్థమయ్యేలాగా మనము చెప్పాలి. ఆ రోజుల్లో మరి దేవుడు అపోస్తలులను వాడుకొని వారికి ఆత్మ బలం దయచేసి దేవుని స్వార్థ అందరికీ అందేలా చేశాడు. ఈ రోజుల్లో మనం కూడా మన వ్యక్తిగత జీవితాల్లో మన సంఘ జీవితంలో దేవుడు మనకి ఇచ్చిన అవకాశాలను మనం ఉపయోగించుకొని కొంతమందికైనా దేవుని స్వార్థను ప్రకటించి యేసుక్రీస్తు గురించి చెప్పి వారిని మరి యేసుక్రీస్తు లేక వారిని నాశనం నుంచి తప్పించే వాక్యం మన మీద కూడా ఉంది కనుక మరి ఆది అపోస్తలుల వలె మనం కూడా స్వార్థ ప్రకటించే వారంగా ఉండటకు దేవుడు మనకు సాయం చేయను కాక. క్లోజింగ్ ప్రేయర్ ప్రేమ స్వరూపుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మా హృదయపూర్వకమైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయాకృష్ణ అసెంబ్లీ సంఘాన్ని పోషించడానికి, సంఘ విశ్వాసులు మేలుకొనడానికి మీరు ఇచ్చిన ఈ బైబిల్ స్టడీని బట్టి స్తోత్రాలు. పెంతెకోస్తు దినం రోజున వారు ఒకచోట గ్యాదరయ్యారు, ఆడ మీ శక్తిని పొందుకున్నారు. ఆ తర్వాత వారు చెదరగొట్టబడ్డారు, సువార్త ప్రకటించారు. ఇదంతా మీ చిత్తం, మీ సంకల్పం, మీ ఉద్దేశం. మత్తయి సువార్తలో చెప్పబడిన వాక్యాలు నెరవేర్చబడినట్లుగా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడనే మాట అది నెరవేర్చబడటం కోసమే ఆ రోజున వారు శ్రమపరచబడటం కానీ, వారు చెడగొట్టబడటం కానీ, సంఘం కొద్దిగా హింసకు గురి కావడానికి కూడా అది మీరు కూడా దాన్ని ఉద్దేశించాలని మేము మనం స్తుతిస్తున్నాం. ఆ రోజు చెదరగొట్టబట్టి నలుదిక్కులకు, నలుదేశాలకు మీ శిష్యులందరూ వెళ్ళి మీ పనిచేశారు, లక్షల కోట్ల ఆత్మలు సంపాదించారు. కాబట్టి మీ వాక్యం నెరవేర్చబడింది. మీ వాక్యం నెరవేర్పు కోసం మీరు ఏదైనా చేయగలరు. ఆనాడు బాబేలు దగ్గర వారికి ఏం అర్థం కాకుండా చేసింది మీరే. పెంతెకోస్తు దినం రోజున అందరికీ అంత అర్థమయ్యేటట్టు చేసింది మీరే. కాబట్టి మీరు గొప్ప దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. దేవ విలాసంగా దీవించండి.
వాక్యం విని మేలు పొందడానికి నేర్చుకోవడానికి సహాయం చేయమని మీ వాక్యం బోధించిన మీ సేవకులను బలపరిచి సంఘానికి అవసరమైన సంగతులు సత్యాలు ఇంకా విలువగా బలముగా మీరు అనుగ్రహించమని శక్తితో నింపమని సంఘంలో బలమైన కార్యాలు చేయమని సంఘాన్ని నానాటికి అభివృద్ధి పరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి.